వర్షాల నేపథ్యంలో భాగ్యనగర ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకుంటే మంచిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలో ఆకస్మికంగా భారీ వర్షాలు పడుతున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని ఆయన అన్నారు. ఇక వర్షం తగ్గాక అందరూ ఒకేసారి కాకుండా కొంత సమయం తీసుకుని రోడ్ల మీదకు వస్తే మంచిది. వరద సమస్యను పరిష్కరించేందుకు అధికారులందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇబ్బందికరమైనటువంటి తాత్కాలిక ట్రాఫిక్ జామో లేకపోతే రోడ్లపై వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఇతర ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు ఒకటే రోజు వచ్చినటువంటి సమస్య కాదు. 1931లో జనాభాకు అనుగుణంగా ఏర్పరిచిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ట్యాంక్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు ఉన్న దాన్ని తాత్కాలికంగా ఎవరిని ఇప్పుడు మనం విమర్శించేది కాదు. కానీ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయిన తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటి చేసుకోలేదు. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్ లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు లేదా ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్